తిరుపతి నగరంలోని రామతులసి కళ్యాణ మండపం సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న యాదవ భవన్ కు రాష్ట్ర మంత్రి పార్థసారథి 2 లక్షల రూపాయల విరాళాన్ని అందజేశారు. తిరుపతి జిల్లా పర్యటనలో భాగంగా యాదవ్ సంఘం నాయకులు అన్న రామచంద్రయ్య, అన్న అనితా యాదవ్, జయరాం యాదవ్, హేమంత్ యాదవ్, చింతా భరణి యాదవ్, తులసి యాదవ్, శంకర్ యాదవ్, ఉదయ్ యాదవ్, జగన్నాథం యాదవ్, భవన నిర్మాణ కమిటీ సభ్యులు తదితరులు హాజరు కాగా అందరినీ మంత్రి పార్థసారథి ఆప్యాయంగా పలకరించారు. తిరుపతి తిరుమల శ్రీవారి దర్శనం టోకన్ల క్యూలైన్ల వద్ద జరిగిన దుర్ఘటనపై విచారణ వ్యక్తం చేశారు. ఈ పుణ్యక్షేత్రంలో ఈ విధంగా ఎందుకు జరిగింది అని చెప్పేసి బాధ్యులైన అధికారుల మీద కూడా తీవ్ర ఆగ్రహాన్ని కూడా వ్యక్తపరచడం జరిగింది. మరి ఏదైతే రిపోర్టు రాగానే తప్పుకోకుండా ఇంకేదైనా చర్యలు తీసుకోవాల్సి ఉన్న బాధ్యులైన అధికారుల మీద కానివ్వండి, లేదు భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకోకుండా ఉండటం కోసం ఎటువంటి చర్యలు తీసుకోవాలి దాని మీద ఒక నిర్దిష్టమైన కార్యాచరణని ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో తీసుకోబోతున్నా బోర్డుకి సూచన చేయబోతున్నా అని చెప్పేసి కూడా మనం చేస్తాము. మరి ఈ విషయంలో రాజకీయం చేయటం నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ముఖ్యమంత్రి గారి పర్యటన కుప్పం పర్యటన మూలంగానే ఇది జరిగింది అంటాం ఆయన దిగజారు రాజకీయాలకి ప్రతీక అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. నేను ముఖ్యమంత్రి గారి పర్యటన ఉన్నంత మాత్రాన జిల్లాలో చాలా పోలీస్ యంత్రాంగం ఉంటుంది, అదంతా కూడా ప్రాపర్ ప్లానింగ్ ప్రకారమే జరుగుతుంది తప్పితే ముఖ్యమంత్రి గారు పర్యటన ఉంది కాబట్టి మొత్తం మిగతా జిల్లాలో పోలీసు స్టేషన్లన్నీ ఖాళీ అయిపోతాయనే ఆలోచన ఏదైతే ఉందో ఆయన ఎటువంటి పరిపాలన చేశాడో దానికి అర్థం పడుతుందని చెప్పేసి మనం చేస్తాము. ఆయన పర్యటనలో దారి పొడుగుత పరదాలు కట్టించుకుని లేదా దారి పొడుగుత అడుక్కోక పోలీస్ కానిస్టేబుల్ని పెట్టుకుని ఏదైతే చేశాడో అదే విధంగా ఇప్పుడు జరుగుతుందని అనుకుంటున్నాను. అట్లా జరగట్లేదండి. ఎంతవరకు అవసరమో ప్రజలకి ఇబ్బంది కలక్కోకుండా నా పర్యటనలో జరగాలి, నా ప్రయాణాలు జరగాలి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ముఖ్యమంత్రి అయిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగిన విషయాన్ని ఆయన తెలుసుకోవాలని చెప్పేసి మనం చేస్తాం. దుర్ఘటన జరిగిందే, అది బాధాకరం. ఆయనైనా బాధపడాల్సిందే, మేమైనా బాధపడాల్సిందే, ఇంకెవరు వచ్చినా బాధపడాల్సిందే. తగు చర్యలు కూడా తీసుకుంటున్నాం. అదేవిధంగా వెంటనే తెలిసిన వెంటనే చనిపోయిన వారికి 25 లక్షలు, కొద్ది ఎక్కువగా దెబ్బలు తగిలిన ఇంజూర్స్ ఉన్న వాళ్ళకి 5 లక్షలు ఇచ్చారు, ఉదారంగానే ఇచ్చారు. ఆయన వచ్చి 50 లక్షలు ఇవ్వాలి అంటే దీన్ని రాజకీయం చేసి లబ్ధి పొందాలని ప్రయత్నం చేయటమే ఆయన ఈ స్థాయి ఆలోచన స్థాయి ఏమిటో అర్థమవుతుందని చెప్పేసి భావిస్తాను. వాసుదేవ యాదవ్ భవన్ కమిటీ తరఫున మన మంత్రి పార్థసారథి గారికి ధన్యవాదాలు చెప్తాను. ఎందుకంటే ఈ యొక్క తిరుపతిలో నిర్మిస్తున్న యాదవ్ భవన్కి వాళ్ళ తండ్రి గారు కేపీ రెడ్డప్ప యాదవ్ ఎక్స్ ఎంపీ గారి పేరుతో ఇంతకుముందు కూడా ఒక రూమ్కి ప్రకటించినారు. అందులో భాగంగా ఈరోజు కొద్దిగా ఈ యొక్క పని జరుగుతున్న సందర్భంలో ఈ యాదవ్ భవన్కి తన వంతు విరాళం అందించి ఇంకా కూడా ఉత్తర ఏమి సహాయం చేయాలన్నా నేను చేస్తానని హామీ ఇచ్చాడు. అటువంటి దాంతో ఈ భవనం అది తొందరగా పూర్తి చేసుకొని ఓపెనింగ్కి వీళ్ళందరినీ కూడా ఇక్కడికి పిలిపించి చేస్తామని హామీ చేస్తాం.